అనుకోకుండా ఐరన్ బాక్స్ని ఎరగొట్టేసా. ఈవినింగ్ క్లాసెస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఈవినింగ్ చాలా ఫన్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నేర్చుకుంటూ చాలా చక్కగా అయిపోయింది. మార్నింగ్ చిన్న ఇష్యూ అయింది. కళ్ళు వాచినట్టు కనిపిస్తుందా? కొంచెం వాచిందా? కాఫీ తాగడానికి వెళ్తున్నాం. స్పాన్సర్ వేదబాబు. తెలిసిందే కదా, మా ల్యాబ్ మధ్యలో ఒక గ్లాస్ డోర్ అనేది ఉంటుంది కదా, ఆ డోర్కి ఇవతల వైపు కొంతమంది కూర్చుంటారు. ఇక్కడే సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇటువైపు కొంతమంది కూర్చుంటారు. ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ క్లాసెస్ అస్సలు వినట్లేదు. సో అందరినీ ఇక్కడ కూర్చొని పెట్టడం వల్ల క్లాస్ అంతా ఇలా తయారైంది. అలా అని క్లాస్ కామ్గా జరిగిందా అంటే అది లేదు. గోల చేస్తున్న వాళ్ళు గోల చేస్తూనే ఉన్నారు. సార్ క్లాస్ చెప్తున్నారు, ఫుల్ డిస్టర్బ్ అయిపోతుంది. రేపు మా కాలేజ్లో ప్రొఫెషనల్ డే అంట. సో ప్లేస్మెంట్స్కి ఏవైతే డ్రెస్ వేసుకోవాలో ఆ డ్రెస్ని రేపు వేసుకొని రమ్మంటున్నారు. ఆ డ్రెస్ నాకు సరిపోయింది, కానీ కొంచెం ఆల్టరేషన్ చేయాలి. ఆల్టరేషన్ చేయడం కోసం ఇప్పుడు పోతున్నాం. యాక్చువల్లీ ఆల్టరేషన్ చేయొద్దన్నారు. షార్ట్ అయితే హైట్ ఒక్కటి తగ్గించుకోమన్నారు, కానీ మనం వినం కదా. ఇదే లొకేషన్. ఈయన ఆల్టరేషన్ చేస్తాడో చేయడో తెలియదు. ఫుల్గా ఎప్పుడు బిజీగా ఉంటానని అంటారు. మ్యాక్సిమం చేయాలని కోరుకుంటా. ఇక్కడ అయితే డోర్ క్లోజ్ చేస్తుంది. ఇంకొక అతని దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు. కావాలంటే మళ్ళీ వస్తాను. ఎంత బాబాయ్? 80. సరే బాబాయ్ వస్తాను. అనుకోకుండా ఐరన్ బాక్స్ని ఎరగొట్టేసా. ఈ బెంచ్ని మెల్లిగా ఇలా లాగపోయి కొంచెం ఫాస్ట్గా లాగడం వల్ల కిందన పడి విరిగిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిక్స్ చేయాలి ఎలా అయినా. ఇది ఒకటి వచ్చాయి. ఎంత పడుతుంది అన్న? థ్యాంక్స్ అన్న.